ప్రజలారా, నిన్నటి రోజు, ఈరోజు, రేపు 3 రోజులు కూడా శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అన్నపూర్ణాదేవి ప్రతిష్ట మరియు వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దండనాగుల ప్రతిష్ట మహాఘనంగా జరుగుతున్నది. కాబట్టి భక్తజనులందరూ కూడా విచ్చేసి ఈ భవన నిర్మాణంలో సహకరించినటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో ఇవాళ హోమ కార్యక్రమం జరుగుతున్నది. సాయంకాలం 5 గంటలకు అమ్మవారి యొక్క శయ్యాదివాసం అవుతుంది. ఆ శయ్యాదివాసంలో మంగళహారతి, మంత్రపుష్పము, తర్వాత కోలాటములు ఇవన్నీ కూడా జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ ఉంటుంది. తప్పకుండా విచ్చేసి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని అసంపూర్తిగా ఉన్నటువంటి యొక్క ఈ భవనాన్ని పూర్తి చేయడానికి మీ యొక్క సహకారం అందించి విరివిగా విరాళములు ఇచ్చి అత్యద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అన్నదానం చేయడం ఒక ఎత్తు, అన్నదాన సత్రాన్ని కట్టించడం ఒక ఎత్తు. ఇది అన్నసత్రం, అన్నదేవతా ప్రసాదం. అన్నదేవుడు అనేటువంటి అన్నపూర్ణాదేవి ఆ పరమేశ్వరుడికి అన్నప్రసాదం పెట్టినటువంటి యొక్క అన్నపూర్ణకు మనము అన్ని విధాలుగా సహకరిస్తే అన్నానికి లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటాయి. అందులో ఆ యొక్క వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా విస్తరిస్తున్నారు. ఇక్కడ ప్రతిష్ఠింపబడుతున్నది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే ఎటువంటి దుశ్శకునాలు కానీ, దుస్వప్నాలు కానీ, దుష్ట దూరమైనటువంటి మన ఇంట్లో ఉండేటువంటి యొక్క నెగటివ్ అనేది అంతా కూడా పారిపోతుంది. తర్వాత సంతానం లేని వారికి సంతానం అవుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, విద్యలో రాణించినటువంటి వాళ్లకు విద్యలో సక్సెస్ అవుతుంది, విద్యావంతులు అవుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగవంతులు అవుతారు. కాబట్టి అన్ని విధాల దేవసేన అనేటువంటి పదం ఉన్నది. దేవసేనుడు అంటే ఏంది? దేవతలకి అధిపతి, దేవతల యొక్క సుప్రీం. కాబట్టి ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ యొక్క స్వామి దేవలో పాల్గొని మీరందరూ కూడా విచ్చేసి విరివిగా విరాళాలిచ్చి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన హృదయంలో మీ యొక్క కీర్తిని సంపాదించుకోవాలని కోరుతున్నాను. తప్పకుండా రండి. రేపు కార్యక్రమము పూర్తవుతుంది. రేపు మధ్యాహ్నము 12:30 నుండి 1 గంట 2 గంట ప్రాంతంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ విచ్చేయండి, తప్పకుండా రండి. అందరికీ ఇదే ఆహ్వానంగా భావించండి.